అత్తమ్మ టీవీలో ఇప్పుడు వెల్లుల్లిపాయ సాంబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా త్వరగా అయిపోయి వెల్లుల్లిపాయ సాంబారు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. వెల్లుల్లి రెబ్బలు 10, వీటిని కాస్త దంచి పక్కన పెట్టుకోండి. కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబోసుకొని పెట్టుకోండి. అది 1 కప్పు. సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా బౌల్ పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసి వేయించండి. పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి. ఇప్పుడు కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇది వెల్లుల్లి సాంబార్ కాబట్టి వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ వేస్తున్నాం. అలాగే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఎంతో బాగా రుచినిస్తుంది. 3 నిమిషాలు ఫ్రై చేసి అందులో సాంబార్ పౌడర్ వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసి సిమ్లో పెట్టి వేయించండి. 1 నిమిషం పాటు వేయించాలి. ఏ సాంబార్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. 1 మినిట్ పాటు ఇది వేయించిన తర్వాత అందులో చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం 1 కప్పు తీసుకొని వేసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తిరగబడేంత వరకు 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది సాంబార్. అంతే, ఎంత రుచికరమైన వెల్లుల్లి సాంబార్ రెడీ అయింది. దీన్ని ఏదైనా కూరతో కానీ ఫ్రైతో కానీ సర్వ్ చేసుకోండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.